అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు, విశాఖపట్నం నుంచి. ఈరోజు ప్రముఖ వార్తాపత్రిక ఈనాడులో వచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్య, పీఓకేని వెనక్కి తీసుకునే అవకాశం వదులుకున్నారు, కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది అనేటువంటి వ్యాఖ్య ఏదైతే చేశారో దాని మీద దేశ ప్రజలందరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు మొత్తం కూడా భారత్లో విలీనం అయిన తర్వాత కాశ్మీర్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కాకుండా అడ్డుకున్నటువంటి శక్తి అది ఎవరు అనేది దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కాశ్మీర్ గురించి ఈరోజు మీరు చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో దానికోసమే దీనికి అనుసంధానంగా ఈ క్వశ్చన్కి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి. అలాగే సంస్థానాలు విలీనానికి అడ్డుపడినటువంటి శక్తి, సంస్థానాలు విలీనం కాకుండా మిగతా సంస్థానాలను విలీనం అయినప్పుడు ఈ సంస్థానానికి సంబంధించినటువంటి బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పచెప్పకుండా ఆ రోజున అడ్డుపడిన వ్యక్తి, దాని విషయం కూడా దేశ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దాంతోపాటు కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అవుతున్న సందర్భంలో కాశ్మీర్ని భారత్లో అంతర్భాగం కాకముందే పీఓకేని ఆక్యుపై చేసినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు, భారతదేశంలో పరిపాలించినటువంటి పార్టీ ఏంటి, పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరో కూడా దేశ ప్రజలకి సమాధానం మీరు చెప్పి తీరాలి. అలాగే కాశ్మీర్ని భారత్లో అంతర్భాగం కాకుండా ఆర్టికల్ 317 తీసుకొచ్చి దానికి సపరేట్ రాజ్యాంగం తీసుకొచ్చి దాన్ని అంతర్భాగం కాకుండా ఏవైతే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తీసుకొచ్చిన వ్యక్తులు అప్పుడు పరిపాలించిన పార్టీ ఏదైతే ఉందో దాని గురించి కూడా దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం కూడా మల్లికార్జున ఖర్గే గారు దేశ ప్రజలకు వివరిస్తే మంచిది. అలాగే కాశ్మీర్ అంతర్జాతీయ సమస్యగా క్రియేట్ చేసి దాన్ని ఐక్యరాజ్య సమితి దగ్గర తీసుకెళ్ళి పెట్టిన వ్యక్తులు ఎవరు, అప్పుడు పరిపాలించినటువంటి పార్టీ. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ఏదైతే మన దేశ సైనికులు పాకిస్తాన్ సైనికుల్ని నిర్బంధించిన సందర్భంలో పీఓకేని ఆక్యుపై చేసుకునే అవకాశం ఉన్నా సరే ఆ రోజు ఆక్యుపై చేసుకోకుండా వాళ్ళని నిర్బంధించినటువంటి సైనికులను వదిలినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎవరు, పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ దేశం ఏదైతే ఉందో ఆ విషయాన్ని కూడా దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ రోజుకి కాశ్మీర్ రావణ కష్టంలా కాలుతుందంటే అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు కాదా? ఇప్పుడు ఏవైతే ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో 6 దశాబ్దాల పాటు మీరు దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ రోజు కూడా మీరు పీఓకేని ఆక్యుపై చేసుకుందామన్న ఆలోచన మీకెందుకు రాలేదు? మీరు ఆ పని ఎందుకు చేయలేదు? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, కాశ్మీరు మన దేశంలో అంతర్భాగం కాకపోవడానికి కారణం ఎవరు, అది మన దేశం నుంచి ఎందుకు ఆ రోజు విడిపోయింది, ఆ దేశానికి సంస్థానాలు ఎందుకు కలవలేదు, విడిపోవడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఈ రావణ కాష్టంలో కాలడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా దేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. దయచేసి వీటన్నిటికీ సమాధానం చెప్తారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ 6 దశాబ్దాలుగా మీరు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో దాటికి కాకుండా ఓన్లీ కాశ్మీర్కి సంబంధించిన మాత్రం ఇప్పుడు మీరు పీఓకే విషయం ఎత్తారు కాబట్టి దీని గురించి సమాధానం చెప్తారని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీని గురించి సమాధానం చెప్పాల్సింది కదా. ఈ విషయం ఏదైతే నేను చేస్తున్న వీడియో మల్లికార్జున ఖర్గే గారికి వెళ్ళేంత వరకు దీన్ని వైరల్ చేస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. నమస్తే.